తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార పంపిణీలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ఇస్తున్న పోషకాహారంతో పాటు కర్ణాటక తరహాలో జొన్నతో తయారు చేసిన రొట్టెలు, ఇతర ఆహార పదార్థాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యమంత్రి ఇటీవల అంగన్వాడీ కేంద్రాలపై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు సూచించారు. ఈ పథకం అమలు బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. వారితోనే జొన్న ఆధారిత ఆహార పదార్థాలను తయారు చేయించి అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ చర్య మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతమిస్తుంది. ప్రస్తుతం కర్ణాటకలోని అంగన్వాడీ కేంద్రాల్లో అనుబంధ పోషకాహార కార్యక్రమం కింద ఏడాదిలో 300 రోజుల పాటు జొన్నతో తయారు చేసిన ఉప్మా, రొట్టె, లడ్డూలు, చిక్కీలు, కిచిడి వంటివి అందిస్తున్నారు. ఈ విధానం అక్కడి పిల్లలు, మహిళల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడంలో విజయవంతమైంది. కర్ణాటకలోని ఈ మోడల్పై అధ్యయనం చేసేందుకు త్వరలో తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ పేదరిక నిర్మూలన సంస్థ అధికారుల బృందాన్ని పంపనున్నారు. వారి తుది నివేదిక ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. జొన్న రొట్టెలను ప్రధానంగా మహిళలు, కౌమార బాలికలకు అందించే అవకాశం ఉంది. ఇతర జొన్న ఆధారిత పదార్థాలను పిల్లలకు పంపిణీ చేస్తారు. ఇది కేవలం పౌష్టికాహారాన్ని అందించడమే కాకుండా స్థానికంగా లభించే ధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. తెలంగాణలో జొన్న వినియోగం ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. ప్రస్తుతం వానాకాలంలో 50,000 ఎకరాలు, యాసంగిలో 4 లక్షల ఎకరాల్లో జొన్న సాగు జరుగుతోంది. అంగన్వాడీ కేంద్రాల్లో జొన్న ఆహారాన్ని ప్రవేశపెడితే జొన్నకు డిమాండ్ పెరిగి సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది రైతులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కొత్త పథకం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహార పంపిణీని మెరుగుపరచడమే కాకుండా మహిళా సాధికారతకు, వ్యవసాయ రంగానికి కూడా దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.